నిబద్ధత దీక్షతో ముందుకు వెళ్ళాలనేదే నేను వచ్చే తరాలందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఆడవారికి భద్రత, అలాగే స్వేచ్ఛ, స్వాతంత్రం అనేవి ఏ గవర్నమెంట్ అయితే కల్పిస్తుందో ఆ గవర్నమెంట్లో ఆడవాళ్ళందరూ కూడా చాలా సేఫ్ అండ్ సురక్షితంగా వాళ్ళు భావిస్తారు. ఎందుకంటే మనం చూసాం, మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనలో మనకి ఇచ్చినటువంటి అమ్మ ఒడి అవనివ్వండి, ఆసరా, లేకపోతే చేయూత, వివిధ కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆర్థికంగా ఆడవాళ్ళు ఎప్పుడైతే నిలదొక్కుంటారో వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్తారు, ఒక ఫ్యామిలీ అనేది ముందుకు వెళ్తుందని చాలా గట్టిగా నమ్మి, ఆ సిద్ధాంతాన్ని నమ్మే ఆయన ఆడవారి అకౌంట్లోకి డైరెక్ట్ డీబీటీ ద్వారా వాళ్ళకి ఫండ్స్ వేయడం జరిగింది. అలాగే ఆడవాళ్ళు కూడా మనం చూస్తున్నాం, చేయూత అవనివ్వండి, ఆసరా అవనివ్వండి, ఎంతోమంది మహిళలు చిన్న చిన్న పచారీ కొట్లు పెట్టుకోవడం కానీ, లేదనుకుంటే వెజిటబుల్ షాప్స్ పెట్టుకోవడం కానీ, ఎన్నో ఇతరత్ర వ్యాపారాల్లో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. అలాగే మనం చూస్తున్నాం, చేయూత ద్వారా మహిళలు ఎంతోమందికి కాపు నేస్తామని కానీ, లేదనుకుంటే వేరే ఆసరా కార్యక్రమం కానీ ఎన్నో చూసుకుంటే ఆడవాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేదాన్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటూ